ఇలపరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలపరు గ్రామంలో కబ్జాకు గురైన తమ భూములు దళితులు స్వాధీనం చేసుకోవాలని సిపిఎం పిలుపునిచ్చింది. దీంతో ఇలపరులో భారీగా పోలీసులు మోహరించారు. అక్కడికి చేరుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో సహా పలువురు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిపిఎం నేతలు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఈ చేపల చెరువులు రొయ్యల చెరువుల పేరుతో అన్యాక్రాంతమైనటువంటి భూములన్నీ కూడా పేదవాళ్ళకి దక్కాలని చెప్పేసి ఈ ఆందోళన ఊపందుకుంటా ఉంటే ఎవరైతే దొంగలు ఈ భూములు ఆక్రమించినటువంటి దొంగలు ఈరోజు ఈ ఆందోళనని అణిచేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనకో పోలీసు వాళ్ళకే తగాదా కాదు, పోలీసులకే మనకో తగాదా కాదు, మనకో ఈ ప్రభుత్వానికి తగాదా. అయితే ఈ ప్రభుత్వం పోలీసులను వినియోగించి ప్రతిదానికి పోలీసులను వినియోగిస్తూ ఉంది. ఈ ఒక్కదానికే కాదు, హిందూపురంలో తెలుగుదేశం వాళ్ళ మధ్య తెలుగుదేశం వాళ్ళు తన్నుకుంటుంటే అక్కడ నిషేధాజ్ఞలు వినియోగించారు. ప్రతిదానికి పోలీసులు వినియోగిస్తున్నారు. నీరు మట్టి అంటే పోలీసులు, జనభూమి అంటే పోలీసులు, అయిందానికి కాందానికి పోలీసు వాళ్ళు వినియోగిస్తున్నారు. వాస్తవంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. పోలీసులు ఎక్కడైనా దొంగతనం జరిగితే వాటికి అదుపు చేసేదానికోసం ప్రయత్నం చేయాలా. ఎక్కడన్నా రౌడీలు చేయకూడని పనులు చేస్తే వాటిని అదుపు చేసేదానికి ప్రయత్నం చేయాలా. పోలీసు వాళ్ళ డ్యూటీయే వేరు. కానీ తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చిన తర్వాత పోలీసుల్ని అయిందానికి కాందానికి ప్రతిదానికి పోలీసులు వినియోగిస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు గుడివాడలో కూడా పోలీసుల్ని మన మీద వినియోగించారు. నేను మనవి చేస్తున్నా, పోలీసులు వచ్చినా సైన్యం వచ్చినా ఇలపర్రు గ్రామంలో భూములు మాత్రం ఆక్రమిస్తాం. ఏ చెరువులైతే అడ్డగోలుగా దొంగలు ఆక్రమించున్నారో భూములు మాత్రం ఆక్రమించి తీరుతాం.